మరియమ్మ అంతయు తన యొక్క మనసులో పదిలపరుచుకున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అవును, క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఎంతమంది మన కుటుంబాల్లో జరిగినటువంటివి, మన సంఘంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, వచ్చేటటువంటి చిన్న చిన్న గొడవలు కావచ్చు, అలాంటి వాటిని మన మనసులోనే దాచిపెట్టుకుంటూ ఉన్నాం. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటాము అంటే వెళ్ళేసి టామ్ అని అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. వారి యొక్క జాలిని పొందటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజం? ఇది ఎంతవరకు మన జీవితానికి ఉపయోగపడుతుంది? కానీ చూడండి, మరియమ్మకి సిమియోను పలికినటువంటి సందేశాన్ని విన్నప్పుడు కానీ, ఈనాడు క్రీస్తు ప్రభు పలికినటువంటి సమాధానాన్ని చూసి కానీ ఆమె భయానికి కానీ, భీతికి కానీ, ఆందోళనకు కానీ లోను కాకుండా అన్నిటినీ కూడా తన యొక్క మనసులోనే పదిలపరుచుకున్నది అని చెప్పేసి అంటూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు అన్నీ మనం మనసులో పెట్టుకుంటే కూడా హార్ట్ అటాక్ వచ్చేటటువంటి సమస్య ఉంది. కాబట్టి ఎవరైతే ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయగలుగుతామో వారే తమ యొక్క మనసులో దాచిపెట్టుకోవాలి, లేదంటే అనారోగ్యాల పాలవుతాం. మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం చూడండి. ఆమె ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలదు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు అన్నటువంటి మాటలని తన యొక్క మనసులో పదిలపరుచుకున్నది. అబ్రహాము సారాలు ఏ విధంగానైతే దేవునికి అసంభవమైనది ఏదీ లేదు అని గ్రహించారో, మరియ తల్లి కూడా అలా నమ్మకాన్ని పెంచుకున్నది, విశ్వాసాన్ని పెంచుకున్నది. కాబట్టి ఆమె అన్నిటిని కూడా మన మనసులోనే ఉంచుకొని స్మరించుకోవడం, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆమె ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి చూస్తూ ఉన్నాం. మరి ఎంతమంది మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం? మనసులోనే దానిని నెమరు వేసి దాని మీద నిర్ణయాలు తీసుకొని మన జీవితంలో ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం. 10 మందికి పనిచేసి 10 మందికి మన సమస్యల గురించి తెలియపరచడం ద్వారా కొన్నిసార్లు మనం వాళ్ళ చేతుల్లో చిక్కడం జరుగుతుంది. కాబట్టి మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ సుగుణాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలి అని ఆ నిష్కలంక మాతని ప్రార్థన చేద్దాం. దేవుడు అందరినీ ఆశీర్వదించుగాక.